రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది. అవును, ఇది నాదా గాంధీ గారి మీ చేతిలో ఉందంటే నాదే కదా, నా నోటు నా చేతిలో ఉందంటే నాదే కదా. అవును, మరి అట్లాంటప్పుడు భూమి ఎవరిదో అయితే దాని మీద ఒక లోగో ఉంటే ఆ భూమి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటన్నా 20 రూపాయలు తీసావు? నీకు ఇవాళ డిబేట్కి 20 రూపాయలు ఇచ్చారా? యాక్సీ ఛానల్లో కూర్చొని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అన్నకి ఈసారి 4-5 సీట్లు కాదండి, పులివెందులు ఒకటి గెలిస్తే గొప్ప, పులివెందులు కూడా గెలిచే అవకాశాలు లేదనుకోండి. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి 5 రూపాయలు ఉన్నది ఇదివరకు ఇతనికి, ఇప్పుడు 20 రూపాయలు చేశారని చెప్పుకోవడానికి 20 రూపాయలు నోటు తీశారు జోబులో. 500 రూపాయలు తీయచ్చు కదా, లేకపోతే 100 రూపాయలు తీయచ్చు కదా. 100 రూపాయల మీద కూడా గాంధీ బొమ్మే ఉంటుంది, 500 రూపాయల మీద గాంధీ బొమ్మే ఉంటుంది. విషయం ఏంటంటే అతనికి ఈ డిబేట్కి ఇచ్చినటువంటి పేమెంట్ 20 రూపాయలు. యాక్సీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. గాంధీ బొమ్మ ఉంటుంది నిజమే, గాంధీకి జగన్కు పోటీయా? ఏం మాట్లాడుతున్నారండి? గాంధీ మహాత్ముడు చనిపోయిన తర్వాత నోట్ల మీద గాంధీ బొమ్మను ముద్రించడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్ట పోయినట్ట అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. ఏమని జవాబు చెప్తావు నువ్వు? ఇట్లాంటి బుద్ధి తక్కువ బుర్రలేని ఎదవులకి 5 రూపాయలకి 10 రూపాయలకి 20 రూపాయలకి పనిచేసే వాళ్ళందరూ వైసీపీ పార్టీలోనే ఉంటారండి. ఇట్లాంటి ఎదవులంతాను జగన్మోహన్ రెడ్డి పరువు తీయడానికి వస్తారు. నోటల్లా తీసి గాంధీ మహాత్ముడు బొమ్మ చూపించి జగన్మోహన్ రెడ్డి పోలికి పెట్టి ఏమన్నా అర్థం ఉందా? ఇలాంటి వాటి వల్లనే ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదు. గాంధీ బొమ్మ గాంధీ పోయాక వేశారా ఎదవల్లారా అని కనబడితే కొట్టాలని ఉండాలి ప్రజలు. ఇప్పుడు ఎవడబ్బా సొమ్మని జగన్మోహన్ రెడ్డి మా భూముల మీద ఫోటోలు వేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గతించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గాంధీ అంతటి పేరు తీసుకుంటే ప్రజలే ఆయన ఫోటో వేసుకుంటారు. ఇప్పుడు మీరేసేది ఏంది బతుకుండంగా అని చెప్పి ఎద్దావా చేస్తున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.